రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి గత ఆదివారం నుండి ఆదివారం వరకు రెక్కల నీడలో భద్రతపరుచుకున్న దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నవి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు తెరవబడే హృదయంతో మనం వినాలి. విన్నప్పుడు మనలో ఆ మాటలు పని చేస్తాయి, బలంగా నిలబడతాయి. కాబట్టి వాక్యము యోనా తీద్దాం. యోనాలోని 2 తీసి పట్టుకుందాం. రెండో అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. యోనా 2వ అధ్యాయం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుల హృదయపూర్వకమైన వందనాలు. మరి అలాగే గ్రూప్లో వాట్సాప్లో చూస్తున్న వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే సంఘ బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనగా, యోనా 2:1 ఆ మత్స్యుల కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగను ప్రార్థన చేసెను. ఎలా ప్రార్థన చేశాడంటే, యోనా ఏ విధంగా ప్రార్థన చేశాడంటే, దేవుని యొక్క మాటకు యోనా ఆ చేప కడుపులోకి అతను వెళ్ళవలసిన పని ఎందుకు వచ్చిందంటే, దేవుడు నినివేకి వెళ్ళమంటే తర్షీసు వెళ్ళిపోయాడు. దేవునికి వ్యతిరేకం, ఆయన చెప్పిన మాటకు అక్కడ వ్యతిరేకం కలిగింది. కాబట్టి దేవునికి ఆ కొద్ది నిమిషం పాటు కోపం వచ్చినప్పటికీ చేప కడుపులోని ఆయన్ని ఆ విధంగా చేప కడుపులోకి వెళ్ళేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే దేవుడు మాట వినలేదు. కోపము, నినివే ప్రజలందరూ కూడా పాడైపోయారు, ఆ నినివే పట్టణం అంతా పాడు చేస్తాను అని దేవుడు అనుకున్నప్పుడు ఈ ఒక్క యోనాకు చెప్పి పంపించినప్పుడు యోనా ఏం చేశాడంటే, తర్షీసుకు పారిపోయినప్పుడు ఈ ఒక్క దేవుని యొక్క కోపమును బట్టి ఆ వాడలో ఉన్న వారందరూ కూడా చీట్లు వేసి ఎవరి వల్ల ఈ వాడలో మునిగిపోసాగుతుందన్నప్పుడు నినివే, మరి ఆ ఒక్క వాడలోనే ఎవరు కనబడుతున్నాడంటే యోనా భక్తుడు కనబడుతున్నాడు. యోనా భక్తుడి మీద వారందరూ కూడా గురి వేసి ఈయన ద్వారా ఇది ఇలా జరుగుతుందని చెప్పి ఆయన్ను సముద్రంలో వేసినప్పుడు దేవుడు ఆజ్ఞించాడు చేపకి. చేప ఆ యోనాను అలా మింగింది, కడుపులో ఉంచుకుంది. అయితే ఇక్కడ మనకు చదువుతున్న మాటలో ఏముందంటే, 2:1 ఏముందంటే, మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థన చేయుచున్నాడు. ఎలా ప్రార్థిస్తున్నట్ట విందాం. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు మరి ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఎక్కడండి ప్రార్థించాడు? పాతాళం అనే గర్భములో. ఏమంటే ఇంకా చదువుకున్న దాంట్లో ఏముందంటే, ఉపద్రవం అంటే ఎలా ఉంటుందండి? ఉపద్రవం ఎలాగొస్తుంది? సముద్రము ఉప్పొంగులతో వచ్చి నొరుగులు కట్టుకొని వచ్చి మింగుకొని వెళ్ళిపోవడానికి ఉపద్రవం సముద్రం లేస్తుంది. పైకి లేచి ఊరిని, వాడని, పల్లెని, ప్రాంతాన్ని, మనుషుల్ని, జంతువుల్ని ముంచుకెళ్ళిపోద్ది. ఉపద్రవం వస్తుంది. ఇక్కడ యోనా భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే మనం చదువుకున్న దాంట్లో, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా. చూడండి, ఆయన సుఖం కలిగిన స్థలం దగ్గర నుండి నేను ప్రార్థిస్తున్నాను అనలేదు. ఉపద్రవంలో, బాధల్లో, చేప కడుపు ఏం కనిపిస్తుందండి? నాచు, స్మెల్, చీకటి. లైట్ ఉంటుందండి, లైట్ వేసుకోవడానికి అవుతుందా? చేప కడుపులో లైట్ వేసుకోవడానికి అవుతుందా? వెలుగు కావాలంటే వెలుగు వస్తుందా? చీకటిలోని, అగాధంలోని. చదువుకునే దాంట్లో కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. పాతాళంలో నుండి ఆ యొక్క ఉపద్రవం అనే ఆ ఒక పాతాళంలో నుండి, పాతాళ గర్భంలో నుండి కేకలు వేస్తున్నాడట. కేకలు వేసి ఏమంటున్నాడంటే, దేవునికి
ప్రార్థన చేసుకుంటున్నాడట. నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. దేవుడట యోనా ప్రార్థన అంగీకరించాడట. అంగీకరించాడంటే ముందుగా ఏమంటున్నాడు, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా. ఏమంటే ఉపద్రవంలో ఉండి కూర్చొని ఉండిపోయాడా? మనవి చేసుకున్నాడు కదా, ప్రార్థించుకున్నాడు కదా, అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. అలాగే మనకి ఉపద్రవాలు, సమస్యలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, గొడవలు, జడీలు, భయంకరమైన అపవాది కలిగింప చేస్తున్న ఇబ్బందులు, దాడులను మనం ఏం చేయాలంటే సుఖముగా ఉండి మనం ప్రార్థన చేయటం కాదు, కానీ ఉపద్రవంలో కూడా మనం ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ యోనా యొక్క ప్రార్థన దేవుడు ఉపద్రవంలో నుండి ప్రార్థిస్తున్నప్పుడు, పాతాళ గర్భంలో నుండి ప్రార్థిస్తున్నప్పుడు, కేకలు వేస్తున్నప్పుడు దేవుడు ఆలకించాడండి. దేవుడు ఆలకించి యోనాను బయటికి తీసుకొచ్చి, చేప బయటకు వచ్చి చేపకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నీవు నమలు వేయడము కానీ జీర్ణించుకోవడము కానీ చేయకూడదు. నా భక్తుడు నీ గర్భంలో 3 దినాలు ఉండాలి. చేప నమలలేదు, జీర్ణించుకోలేదు, ఆయన అట్టిపెట్టి ఉంచింది. దేవుడు ఆజ్ఞ అయిపోయిన తర్వాత సముద్రం తీరం దగ్గరికి వచ్చి, ఆ ఒడ్డు దగ్గరికి వచ్చి యోనాను ఆ చేప కక్కి వేసినప్పుడు బయటకు వచ్చాడు. ఉపద్రవంలో నుండి బయటకు వచ్చాడు, పాతాళంలో నుండి బయటకు వచ్చాడు. ఆ ఉపద్రవంలో కూడా మనం ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడనే మాట ఈరోజు మన మెసేజ్. ఈయన ఏం తప్పు చేశాడంటే దేవుని మాటకు ఒక్క నిమిషము నినివేకి వెళ్ళమంటే తర్షీసుకి వెళ్ళాడు. అక్కడ కొన్ని మాటలు మనం చూస్తుండగా యోనాలో 4లో ఒక మాట కనబడుతుంది. ఏమనంటే ఈ ఒక నినివే పట్టణస్థులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు. ప్రకటించినప్పుడు ఉపవాసం ఉండి, మరి పశువులేమి మనుషులేమి అందరూ కూడా ఉపవాసం ఉండి వారు ప్రార్థిస్తున్నప్పుడు రాజుగారికి మాట తెలిసిందట. రాజుగారు కూడా ఏం చేశారు, ఆ ఒక వస్త్రాన్ని మరి ఆ బూడిదను రాసుకొని ఆ ఒక రాజవస్త్రాన్ని విడిచిపెట్టి మరి ఆ దీన వస్త్రం ధరించుకొని ఉపవాసం ఉండి ఆయన బూడిదలో కూర్చొని తగ్గించుకొని రాజు కూడా ప్రార్థించాడట. ఆ రాజుగారు కూడా వచ్చి తగ్గించుకునేది మనకు వాక్యం కనబడుతుంది. దేవుడు ఇవన్నీ చూశాడు. పశువులు ఉపవాసము, మరి ప్రజలందరూ ఉపవాసము, నినివే పట్టణస్థులందరూ ఉపవాసము, రాజుగారు కూడా తగ్గించుకునేవన్నీ దేవుడు చూసి ఆ ఒక్క నినివే పట్టణానికి కీడు చేయాలనుకునే దేవుడు కీడు చేయలేదట. మనస్సును మార్చుకున్నాడు, మనస్సును త్రిప్పుకున్నాడు. వెంటనే యోనా అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడంటే 4లో కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. ఏమంటున్నాడంటే యోనా, నాకు తెలుసు నువ్వు కృప కలిగిన దేవుడవు, నాకు తెలుసు నువ్వు జాలి కలిగిన దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు. నీవు ఆ ప్రజలు ఎన్ని చేసినప్పటికీ కూడా నువ్వు చెబుతున్నావు, కానీ నీవు వారి మీదకి ఏ కీడు రానివ్వవు అనే మాట నాకు తెలుసు. ఆ పాఠానికి నన్నెందుకు అలా తీసుకొని వెళ్ళాలి అని యోనా కొంత దేవునితోటి ఆ మాటలు అనడం మొదలుపెట్టాడు. ఎందుకంటే సత్సంబంధం, తండ్రి కుమారుడు బంధం కాబట్టి మనం ఎలా మన తండ్రుల దగ్గర మనం ఎలాగ అనడం, వాళ్ళంటే ఇష్టం ఇచ్చావు మాకంటే ఇవ్వలేదు అని అడుగుతాం కదా. అలాగనే మరి యోనా కూడా అంటున్నాడు, నాకు తెలుసయ్యా నువ్వు కనికర కలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవు, నువ్వు నాశనం చేసే దేవుడవు కాదు. నాకు తెలుసు వారు ప్రార్థించి ఉపవసించి నీ మనసును మార్చుకుంటాం అనే మాట నాకు తెలుసు. అందుకని నేను తర్షీసుకు వెళ్ళిపోయాను. నీవు కీడు చేసే దేవుడవు కాదు. యోనా ఎంత చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు నేను కూడా ఎంచ దినాల్లో మన దేవుడు మన కుటుంబం పట్ల, మన పట్ల ఏమంటే మరి మన పట్ల, మన యొక్క బ్రతుకు పట్ల దేవుడు అన్యాయం చేసే దేవుడిని మనం కలిగి లేము. మన పట్ల న్యాయం చేసే దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ నినివే వారందరినీ కూడా దేవుడు కీడుతో ఉంచలేదు. మరలా తిరిగి దేవుడు వారిని క్షమించాడు. ఉపవసించి ప్రార్థించినప్పుడు మేలులోని వారందరూ నడిపింపబడ్డారు. కాబట్టి ఈరోజు దేవుడు మనకి సెలవిస్తున్న మాట ఏమంటే, యోనా చేసిన ప్రార్థన ఉపద్రవముల నుండి కూడా దేవుడు ఆలకించాడు. మన ప్రార్థన ఉపద్రవ, బాధలు, అవమానాలు, నిందలు కలిగినా మనం ప్రార్థించినప్పుడు వాటిలో నుండి దేవుడు మనకి
విజయం ఇస్తాడనే సత్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాటి నిమిత్తంలో కొన్ని మాటలు మనం చూసుకుందాం. దావీదు కీర్తనలో కొన్ని మాటలు మరి 3:4 కనబడుతుంది. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. ఎలుగెత్తి దావీదు దేవునికి మొరపెడుతున్నాడట. పర్వతము నుండి అతనికి ఉత్తరం అందింది. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా. 10,000 మంది వచ్చి నన్ను దండెత్తి నా మీద మోహరించినను నేను భయపడను. ఎందుకంటే నా దేవుడు ఎలాంటి దేవుడు? ఎలుగెత్తి నేను మొరపెడితే యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు పరిశుద్ధమైన స్థలంలో నుండి నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు నేను నమ్ముకొని ఉన్నాను. యోనా చేప కడుపులో ఉపద్రవంలోని పాతాళ గర్భంలో నుండి కేకలు వేసి మొరపెడితే దేవుడు అతనికి ఆ ప్రార్థనకు విజయమునిచ్చాడు. కాబట్టి ఈ యొక్క దావీదు యొక్క అనుభవం కూడా 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను మోహరించినను నేను భయపడను అన్నాడు దావీదు. దావీదు యొక్క అనుభవము చాలా చక్కటైన అనుభవం దావీదుది. దేవుని హృదయానుసారుడిగా బ్రతుకుతున్నాడు. దేవునికి నచ్చే కుమారుడిగా బ్రతుకుతున్నాడు. దేవుడు ఆ ఒక పేద స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. గొర్రెల కాపరి అక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజుగా నియమించాడు, నడిపించే నాయకుడిగా. ఎంతటి గొర్రెల కాపరిని తీసుకొచ్చి రాజుగా నిలబెట్టాడనంటే, మనుషుల్ని పరిపాలించే రాజుగా నిలబెట్టాడంటే ఎంతటి శక్తివంతుడిని మనం కలిగి ఉన్నామో ఒక్కసారి ఆలోచన చెయ్యాలా. దావీదు యొక్క అనుభవం అలా ఉంది. కాబట్టి దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి నేను మోహరించిన నేను భయపడను అంటున్నాడు. నేనేమి భయపడను, నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు. యోనా అలాగే ఉపద్రవంలో ప్రార్థించాడు, దేవుడు ఆలకించాడు. దావీదు అలాగే చాలా శత్రువులు ఆయన మీద బయలుదేరి అతన్ని పతనం చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనికి ఎల్లవేళ కాపాడుకుంటూ వచ్చాడు ఆయన ప్రార్థన విని. అంతేకాదు 18 దావీదు కీర్తన 4 ఒక మాట కనబడుతుంది. మరణ పాశములు నన్ను చుట్టుకొనను, భక్తిహీనుడు వరద పొర్లి వలె నా మీద పడి బెదిరింపగాను, పాతాళ పాశములు నన్ను అరికట్టుగాను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగాను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చును. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలమైన మన ప్రార్థన దేవుని చెవులోకి వెళ్ళి చెవులో వచ్చి ఉంటుందటండి. దేవుని దగ్గర శ్రమలో మొరపెట్టాడు దావీదు. ఏమంటే పాతాళ పాశములు నన్ను అరికట్టుగాను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగాను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. మనకి బయలుదేరుతూ ఉంటాయి, శత్రు సైన్యం మీదకి బయలుదేరుతూ ఉంటాయి. నీవు నేను దేవుని నమ్ముకొని దావీదు దేవుని హృదయానుసారుడిగా బ్రతుకుతున్నప్పుడు, నీవు నేను మనము దేవునికి నచ్చే బిడ్డలుగా బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి శత్రువులు ఇలాంటి శ్రమలు బయలుదేరుతూ ఉంటాయి. నీవు నేను ప్రార్థించినప్పుడు దేవుని ఒక చెవులో మన ప్రార్థనలు మొరలు చేరుతాయని దేవుడు చెప్పాడు. చూడండి ఎంత చక్కటైన మాట. నేను వినడానికి దేవుడు కాదు, ఆయన చెవులు వచ్చుతాదని దావీదు వివరించి చెప్తా ఉన్నాడు. అంతేకాదు దావీదు కీర్తన 22:4 ఆయన బాధపడు వారిని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యింపలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మన దేవుడు ముఖము దాచిపెట్టే దేవుడు కాదు. మనము దేవునికి మొరపెట్టినప్పుడు ఆలకించే దేవుడిని మనం కలిగి ఉన్నాం. అంతేకాదు కీర్తన 121 నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. అబద్ధాలాడిన మనుషులు, మోసకరమైన మనుషులు ఉన్నారండి భూమి మీద. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? అబద్ధమాడు ప్రజల దగ్గర నుండి, అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించయ్యా. మోసకరమైన మాటలు, అబద్ధపు మాటలు అలాంటి వింటే నా ప్రాణము తట్టుకోలేదు, వాటి నుండి నన్ను విడిపించు నాయన అని దావీదు అడిగాడు. ఎందుకంటే దేవుని వాక్యం ధరించుకున్నవారు మోసానికి, పాపానికి, మరి దేవునికి వ్యతిరేకమైనవి మాటలకి చోటు ఇవ్వరు. కాబట్టి దేవుడు భక్తుడు అంటున్నాడు, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుమయ్యా. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి
మోసకరమైన మాటల నుండి నన్ను నా ప్రాణాన్ని నువ్వు విడిపించు. అలాంటి జనాంగంలో మనం ఉన్నప్పుడు దేవుడే మనల్ని విడిపించి నడిపించిన దేవుడు. అంతేకాదు విలాపనోమి 3:55 ఒక మాట కనబడుతుంది. యెహోవా, అగాధమైన బందీ గృహంలో నుండి నేను నీకు నీ నామమును బట్టి మొరలిడగా. ఎక్కడండి? అగాధమైన బందీ గృహంలో నుండి నేను నీకు మొరపెట్టగా. ఏమంటే అగాధమైన స్థలాలు ఉంటాయి. ఇందాక చదువుకున్నాం కదా, ఆ ఒక్క ఉపద్రవంలోని యోనా ప్రార్థించాడు. దావీదు శత్రు సైన్యం మీద నుండి విజయం దేవుడు ఇచ్చాడు. ఆయన ఆ ఒక్క బాధల్లో నుండి మన దావీదు ప్రార్థించినప్పుడు ఇక్కడ అగాధమైన బందీ గృహంలో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా వాటి నుండి నన్ను నువ్వు విడిపించావు. బందీ గృహము, బంధించిన గృహము అంటే వారి యొక్క చెప్పు చేతుల్లో పెట్టుకొని బందీగా చేసుకొని ఆ మనిషిని ఎలా తిప్పాలనుకుంటే, ఎలా ఆడుకోవాలంటే అలా ఆడించుకుంటారు. బందీ గృహం అనగానే బందీఖానా చేసుకుంటారు గృహంలో పెట్టుకొని. వారు నచ్చినట్లుగా అపవారు ఏం చేస్తుందంటే, దయ్యం పట్టుడు ఏమవుతుందంటే, ఆ ఒక దుష్టుడికి దురాత్మ ఆ యొక్క వ్యక్తి మీదకి వెళ్ళి అది ఏమి చెప్తే అతను ఆ విధంగా నడుచుకున్నట్లుగా చేసి తిప్పి పాడు చేసి పతనానికి తీసుకెళ్తుంది. అలాగే బందీ గృహం కూడా ఏం చేస్తుంది? బంధించి దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా దేవునికి వ్యతిరేకమైనవన్నీ చేయించి దేవునికి నచ్చే బిడ్డగా ఉండవకుండా చేసేదే ఈ బందీ గృహము. ఇందులో నుండి ఎలా ఉండాలి? నువ్వు మొరలు విడిచేవాడిగా ఉండాలి, మొరలు విడిచే ఆమెగా ఉండాలి. అయ్యా, ఈ బందీ గృహం నుండి ఈ ఒక నా దేహాన్ని ఏదైతే బందీగా నన్ను ఆ ఒక బందిఖానలో పెట్టి నన్ను ఉంచుతుందో వాటి నుండి నాకు విడుదలివ్వు తండ్రి అని మొరలు విడాలట. అప్పుడు దేవుడు వాటి నుండి విడుదలిస్తాడు, ఆ మొరను వింటాడట. చివరిగా దావీదు కీర్తన 86:12 నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను, నీ నామమును నిత్యము మహిమపరచుదను. ప్రభువా, నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధం నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు. పాతాళ అగాధం నుండి నా ప్రాణాన్ని నువ్వు తప్పించావు. ప్రభువా, నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. ఏమంటే ఒక మనిషి పట్ల మనిషి కృప చూపించలేరు. ఈ రోజుల్లో ఈ అంచె దినాల్లో అస్సలు లేదు. దేవుడే కృప చూపించిన వాడు. మనిషికి మధ్యలో కృపనిచ్చిన దేవుడే, కృపతో నడిపించిన దేవుడే. అందుకే దావీదు జ్ఞానవంతుడు కాబట్టి అంటున్నాడు, ఏమంటాడు? ప్రభువా, నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనదని పొగుడుతా ఉన్నాడు దేవుడికి. పాతాళ అగాధాల నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. పాతాళ అగాధాల నుండి దేవుడు దావీదు ప్రాణాన్ని తప్పించాడు. అంతేకాదు 118 దావీదు కీర్తన 5లో ఇరుకునంటుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలం మంది యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. ఇరుకు ఇబ్బందులు, ఇరుకులో నుండి మొరపెడితే విశాలమైన స్థలంలో దేవుడు దావీదుకు ప్రార్థన ఆలకించి ఉత్తరం ఇచ్చాడట. విశాలమైన స్థలంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది, దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతకూడదు, దేవునికి నచ్చే ప్రియబిడ్డలుగా మనం బ్రతకాలి. ఉపద్రవంలో ప్రార్థించినప్పటికీ మరి చాలా ఎలుగెత్తి దేవుడి దగ్గర మొరలు పెడుతున్నప్పుడు దేవుడు యోనా యొక్క ప్రార్థన, అగాధము, ఆ సముద్రము, ఆ గర్భము, ఆ ఒక చేప అనే కడుపు చీకట్లో నుండి ఆ గర్భంలో నుండి కేకలు వేసినప్పుడు యోనా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఉపద్రవంలో నుండి దేవుడు యోనా ప్రార్థన ఆలకించాడు. దావీదు యొక్క అనుభవం అలాగే. దావీదు విధాలుగా బాధింపబడినప్పుడు, శోధింపబడినప్పుడు 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించని నేను భయపడనని ధైర్యంగా చెప్తున్నాడు. ఎందుకంటే నా దేవుడు ఆ 10,000 మందిని ఆఫ్టర్ కింద చేయగలిగిన దేవుడు నా దేవుడు. ఎంతమంది ఏ డబ్బు బలంతో వచ్చినా, ఏ ఒక్క శక్తితో వచ్చినా వారందరినీ కూడా దేవుడు మరి చాటు చేస్తాడు. మనల్ని మట్టుగా దేవుడు వాక్యం ద్వారా ముందుకు నడిపించి బలమునిచ్చి దావీదుకి ఇచ్చిన కీర్తిని, దావీదుకి ఇచ్చిన మంచి పేరును నీకు నాకును కూడా ఇచ్చే దేవుడు. కాబట్టి మనం ఉపద్రవం వచ్చిందని చెప్పి భయపడి ప్రార్థన మానక్కర్లేదు. ఉపద్రవంలో కూడా ప్రార్థిస్తే దేవుడు ఆలకించేవాడు. దావీదు ప్రార్థన
యోనా ప్రార్థన దేవుడు ఆలకించాడు. అంతేకాదు బందీ గృహంలో బంధింపబడినప్పుడు ఆ స్థలం నుండి కూడా మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు ప్రభువా నాయన, ఈరోజు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు.